ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి శుక్రవారం ప్రార్థనా సహవాసము కొరకు సిద్ధపరచబడిన లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచనం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ దైవజనుడు చదవండి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులను నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను ఒక్కడైనను కనబడలేదు. హల్లెలూయా. ఇక్కడ ఈ లేఖన భాగము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన దైవజనుల ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే పాడైపోయినటువంటి పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్న తర్వాత మనం మాట్లాడితే నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని ఎక్కడ ఇప్పుడు చూడండి, మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అంటారు కదా, ఏదైనా స్టీల్ బిందెకి ఏదైనా రంధ్రం పడింది అనుకోండి. నాకు తెలిసి నా చిన్నతనంలో నేను చూసినంత వరకు కుంటలు ఉంటాయి, పెద్ద పెద్ద కుంటలు ఉంటాయి, మట్టి కుంటలు ఉంటాయి. అది కానీ లేదంటే అది ఎక్కడైనా కారుతుంది అనుకోండి, పగిలిపోతే దాన్ని పట్టించుకునేవారు కాదు. కానీ చిన్న చిన్న రంధ్రాలు పడిన తర్వాత స్టీల్ బిందులు, కంచు బిందులు అనేవి ఎక్కువ నీళ్ళు మోసుకొచ్చి వచ్చేటువంటి విధానాలు సత్తు తెపాలు అంటారు కదా, సిల్వర్ తెపాలు. చిన్న చిన్న రంధ్రాలు పడితే ఒక ప్లాస్టిక్ కవర్, పాలిథిన్ కవర్ తీసుకుని వచ్చి కిందని లోపల నుంచి ఒక కవర్ పెట్టేవారు. ఏదైనా ఒత్తి పెట్టి పై దాన్ని కాలుస్తూ ఆ చుక్కలు కాల్చినంత కూడా దాని మీద రాల్చేవారు. అప్పుడు ఈ కరిగింది కింద ఉన్నటువంటి కవర్ చాలా గట్టిగా పట్టుకుంటే అది అలా ఆరిపోయిన తర్వాత చేతిలో తడిగినప్పుడు గట్టిగా నొక్కి పెట్టి వదిలేస్తే కొద్ది రోజుల పాటు అది ఏమయ్యేది, కారేది కాదు. అంటే బద్దలైనటువంటి సందులలో ఎవరు నిలబడాలి? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమంటారంటే పాడైపోయినటువంటి అంటే దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవరు వెతుకుతున్నారు? దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అందుకనే ఖాళీలో నిలుచుటకు ఎక్కడ వెళ్ళాలంటే దేవుడు తన పనిని జరిగించడానికి, లేదా ఈరోజు మన కుటుంబాల బాధ్యతలు, లేదా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి గురించి నేను ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, వారి వారి కుటుంబాల కొరకు లేదా వారి వారి వ్యక్తిగత జీవితాల కొరకు చూసుకోకుండా వారి ప్రయాస, వారి ప్రార్థన జీవితం, కొంతమంది జీవితాలను దేవుని సన్నిధిలో నడిపించడానికి కొన్ని వంశావళులను, హల్లెలూయా, అంటే ఒక కుటుంబం ఇద్దరు ముగ్గురు లేదా 10 మందితో అయిపోతుంది. కానీ వారి ద్వారా కొన్ని జనాంగ, కొన్ని వంశావళులు దేవుని సన్నిధిలో కట్టబడ్డాయి. అంటే వారి ప్రయాస ఎక్కడ నిలబడ్డారంటే ఆ స్పేస్ ఏదైతే ఉందో, ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో, నేను దేవుని కొరకు నిలబడాలి. నేను ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతానో నా ద్వారా దేవుని కొన్ని కార్యాలు చేస్తాను. అయితే కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథంలో అప్పుడు నాకు ఎందుకులండి నేను చేయలేను అని దేవుని దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయినా కొన్నిసార్లు దేవుడు వెనకబట్టుకొని ఈడ్చుకొచ్చాడు. కొన్నిసార్లు అంటే వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గెహాజీ దేవుని సన్నిధిలో కొద్ది కాలం పాటు చక్కగా ఉన్నాడు. అర్హతను కోల్పోయిన తర్వాత మరలా దైవజనుడి దగ్గర తిరిగి వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే అర్హతను అప్పటికే కోల్పోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక ఆదామవ్వలను దేవుడు క్షమించలేదు. క్షమించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉందా? పోనీ ఎక్కడైనా లేదు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో కూడా ఏముంటుందంటే, ఇదిగో మొదటగా ఆది తండ్రి అయినటువంటి ఆదము గారు చేసినటువంటి పాపము, ఆయన ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి పాపం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నివారించబడింది తప్ప ఆదామును దేవుడు క్షమించారు అని ఇక్కడ రాయబడింది. ఆధ్యాత్మికమే పాపం, ఆది పితరులైనటువంటి తల్లిదండ్రులుగా పిలువబడిన ఆదామవులను దేవుడు క్షమించలేనప్పుడు ఇప్పుడు ఆధ్యాత్మికం చేసి వెళ్ళిపోయినటువంటి గెహాజీని దేవుడు ఏలి అన్నాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ ఉన్నట్టే నీవు రథం వెనకలు పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అనగానే అది మొదలు గెహాజీ దేవుని సన్నిధానంలో
ఏ విషయంలో కూడా పెద్దగా మనము పరిచయస్తులుగా ఉన్నట్టు పెద్దగా చూడం. గెహజీ యొక్క చరిత్ర కానీ తను గురించినటువంటి విషయాలు అంతటితో అంతరించిపోయి, అంటే దేవుని పనిలో అర్హత కోల్పోయినటువంటి పరిస్థితులు వేరు. దేవుడు ఏర్పాటు చేసుకుని బలవంతంగానైనా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తులు చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి సామ్యుల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములు చదివితే, మొదటి సామ్యుల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములు చదివితే అక్కడ చదవండి. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారి మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనేది. సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చవచ్చును కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని దిగినప్పుడు ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి మధ్యలో గ్యాప్ అనేది ఉంది. అర్థమవుతుందండి? ఇశ్రాయేల్ ప్రజలకి ఫిలిష్తీయులకి మధ్యలో గ్యాప్ అనేది ఉంది. దాదాపుగా ఈ కొన్ని సంవత్సరాల పాటు ఫిలిష్తీయుల యొక్క అజమాయిషి ఇశ్రాయేల్ ప్రజల మీద ఉంది. చాలా భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా కొనసాగుతూ ఉంది. కొనసాగుతున్నప్పుడు ఇశ్రాయేల్ దగ్గర మందసం ఉంది, దేవుని మందసం ఉంది. వీరుకున్న అపోహ ఏంటంటే, వారికి గుడ్డి నమ్మకం ఏంటంటే, దేవుని మందసం మన దగ్గర ఉంది కాబట్టి మనము యుద్ధానికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేదు, దేవుని మందసం మన దగ్గర ఉంది కాబట్టి మనం యుద్ధానికి వెళ్తే ఏ ఇబ్బంది లేదు అని ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో మొదటిగా ఓడిపోయారు. కొన్ని వందల మంది, వేల మంది చనిపోయారు. మళ్ళా రెండవసారి వీళ్ళు ఏమనుకున్నారంటే, అంటే మందసం మన దగ్గర ఓడిపోయాం కాబట్టి ఏంటి పరిస్థితి అంటే, వీళ్ళ యొక్క భక్తి విధానము దేని మీద ఆధారపడి ఉన్నారంటే, దేవుడు మన దగ్గర ఉన్నాడు, దేవుని మందసం మన దగ్గర ఉంది, యాజకులు మన దగ్గర ఉన్నారు, అంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్న వాగ్దానం ఇచ్చాడు కదా, పర్వాలేదులే అనుకుని వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి సమూయేలు అంటూ ఉన్నాడు, మీరు మిస్పాకు రండి. ఏ స్థలం అయితే మీరు ఓడిపోయారో, ఏ స్థలం అయితే మీరు అవమానించబడ్డారో, ఏ స్థలం అయితే ఆ ఫిలిష్తీయుల ద్వారా మీరు వాటమి పాలు ఎదురు చూశారో, అదే స్థలంలో అక్కడ నేను మీకు విజయాన్ని నా దేవుడి ద్వారా ఇప్పిస్తాను. హల్లెలూయా. మిస్పాలో వారికి ఉన్నటువంటి అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా పితరులు, మా తండ్రులు, మా తాతలు, మా సహోదరులు అందరూ కూడా మిస్పాలో చనిపోయారయ్యా. వారి సమాధులు ఉన్నాయి, కొన్ని వేల సమాధులు ఉన్నాయి. అక్కడికి వస్తే మాకు ఆ జ్ఞాపకాలే ఉన్నాయి కదా, మేము అక్కడికి వచ్చి అవమానించబడలేము, మరలా ఫిలిష్తీయుల చేతిలో మేము చనిపోవాలనుకోవడం లేదు అని ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు సమూయేలుతో చెప్పారో, సమూయేలు ఏమన్నారంటే, ఏం పర్లేదు, మీరు అక్కడికి రండి, మీ పక్షంగా నేను దేవునికి ప్రార్థన చేస్తాను. అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే నింపడానికి దేవుని ప్రజలకి ఫిలిష్తీయులకి దేవుని ప్రజలకి మధ్యలో దైవజనుడైన సమూయేలు నిలబడుతూ ఉన్నాడు. అయితే బద్దలైపోయినటువంటి సందులో, బద్దలైపోయినటువంటి హృదయాలు, అంటే వారి జీవితంలో భయంకరమైనటువంటి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ఉన్నాయి. వారికి సహోదరులకు సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గరికి వెళితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, అయ్యో నా తండ్రి చనిపోయిన స్థలం ఇది కదా, నా సహోదరుడు చనిపోయిన స్థలం ఇదే కదా, ఇదిగో నా కుటుంబంలో అంగవైకల్యంతో ఉండడానికి గల కారణము ఈ ప్లేసే కదా అని ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చేటప్పటికి సమూయేలు అంటాడు, ఆ ఖాళీ ప్లేస్ లో నేను మీ పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నేను నిలబడతాను మీ పక్షంగా, దేవుని దగ్గర మీ పక్షంగా నేను నిలబడతాను రండి అని ఎప్పుడైతే సమూయేలు పిలుపునిచ్చాడో వాళ్ళందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మిస్పాకు వచ్చారు. అక్కడ మనం చదివితే మీరు ఇంటికి వెళ్తారు, జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏమనుంటుందంటే, ఇశ్రాయేలీయుల యొక్క కేకలు, ఆ శబ్దాన్ని విన్నప్పుడు ఫిలిష్తీయులు అక్కడికి వచ్చి అనుకున్నారట, ఏంటి వీళ్ళు పిచ్చిపట్టిందా, మొన్నే కదా 2 సార్లు మన చేతిలో ఓడిపోయారు, 2 సార్లు అవమానించబడ్డారు, అంతమందిని కోల్పోయిన తర్వాత మరలా కేకలు వేస్తారండి వీళ్ళు అనుకుని వాళ్ళు వచ్చేటప్పటికి దేవుడు ఉరుములు మెరుపులు కురిపించి ఫిలిష్తీయులందరినీ కూడా చెట్టుకొకరు పుట్టుకొకరు, అంటే వాళ్ళు కొట్టుకొని
చనిపోయేలాగా దేవుడి కార్యం జరిగించాడు. పిల్లలు ఖాళీ స్థలం అంటే ఒక మాటలో చెప్పాలంటే చేదు అనుభవాలు, బద్దలైపోయినటువంటి జీవితాలు, బద్దలైపోయినటువంటి హృదయాలు, ఎన్నో చేదు అనుభవాలు గుండా ప్రయాణించినటువంటి కుటుంబాలు, ఎన్నో చేదు అనుభవాలు గుండా వెళ్ళినటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత సమయాలు అంటాడు, రండి విపక్షమైన ప్రార్థన చేస్తాను. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత నేను అనుకుంటున్నాను, శుక్రవారం ప్రార్థన సహవాసంలో మరి గతించిన సంవత్సరంలో మన కుటుంబంలో, పిల్లలలో, లేదంటే బంధువులు, స్నేహితుల్లో, సంఘంలో ఎన్నో చేదు అనుభవాలు ఉండొచ్చు. అయితే నేను అంటాను, ఈ మందిరము దేవుడు మన యొక్క విజ్ఞాపన ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని మందిరానికి వచ్చిన మరుక్షణం మీరు జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఇది నేను అవమానించబడిన స్థలము, ఇది నేను కన్నీరు విడిచినటువంటి స్థలము, ఇది నేను ఏడ్చినటువంటి స్థలము, అయ్యా ఎన్నో సందర్భాలలో అయ్యా నా సంతోషాన్ని దుఃఖముగా మలిచినటువంటి స్థలము. అయితే మీరు అన్నారు కదా, నీ సన్నిధిలోకి వచ్చి నేను నిలబడినప్పుడు నా పక్షంగా కార్యం చేస్తారన్నారు కదా. నేను నిలబడుతూ ఉన్నాను, నా కుటుంబంలో సాక్ష్యంగా ఉన్నాను, నా సమాజంలో సాక్ష్యం కావాలి, నా సంఘంలో ఒక సాక్ష్యం కావాలి, అది నేనే ఉండాలి అని ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడతారో, ఎవరైతే దేవుని పక్షంగా నిలబడతారో, సమయాలు ప్రార్థన పూర్వకంగా నిలబడినట్లుగా ఎప్పుడైతే సమయాలు ప్రార్థన పూర్వకంగా నిలబడ్డాడో ఇశ్రాయేలు దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. యేసుకేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను దేశమును పాడు చేయకూడనట్లు, దేశమును పాడు చేయకుండా ఉండాలి అంటే ఆ అర్హత కలిగిన వాడు, దేవునికి అనుకూలమైన వాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు, ఆ ప్రార్థనాత్మ కలిగిన వారు ఎవరు అని అన్నప్పుడు మనకి సమయాలు గారు కనబడుతున్నారు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆయన పక్షంగా నిలబడినప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయడానికి అవకాశం ఉందని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లల మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 106వ కీర్తన భాగము 23వ చరణాన్ని మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక దైవజనుడు మనకు కనబడుతూ ఉన్నాడు. 106వ కీర్తన భాగము 23వ చరణం. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనని, అయితే ఆయన వారిని చేయకుండా ఆయన కోపము చల్లార్చినట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు ఆయన వారిని నశింపజేయకున్నట్లు, అయితే ఆయన వారిని నశింపజేయకుండా, ఇక మీరు వచ్చినట్టు ఆ చరణాలు మీరు జ్ఞాపకం చేస్తే రిపీట్ గా కొన్ని వర్డ్స్ మనకు కనబడుతున్నాయి. ఆయన 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 అనే పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఆ పదము దాదాపుగా చాలా సార్లు రిపీట్ గా వచ్చింది, అంటే రిపీట్ అవుతూ ఉంది. ఆయన అనే పదంతో ప్రారంభిస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, అప్పుడు ఆయన వారిని నశింపజేసేదనని కొని ఆయన చేసేదనని, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లారునికై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిను. దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. ఇందాక మనం చదివినట్టు లేఖన భాగంలో యేసుకేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వచనంలో ఏమంటున్నాడంటే, నేను దేశమును పాడు చేయకున్నట్లు. దేశము అనగా ఎవరికి సాదృశ్యము? ఒక కుటుంబానికి సాదృశ్యము, లేదా ఒక సంఘానికి సాదృశ్యము. మనకు తెలుసు, గోరజాడ అప్పారావు గారు ఏదో చెప్పినట్టు గుర్తు నాకు. దేశం అనగా మట్టి కాదు, మనుషులే. ఇప్పుడు మనుషులు నశింపజేయకుండా ఉండాలంటే దేవుని ద్వారా నశింపజేయబడుతూ ఉన్నాం. ఎందుకు దేవుని ద్వారా నశింపజేయబడుతూ ఉన్నాం? ఆధ్యాత్మికమే పాపం అని విన్నాం. ఆధ్యాత్మికం పాపం అంటే పాపం ద్వారా వచ్చేది, ఆ పాపముకు జీతం మరణము కనుక ఆ తుది ఆ నిర్ణయం ఏదైతే ఉందో దేవుడికి మరణానికి అప్పగిస్తున్నటువంటి సమయంలో ఒక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని సమయాలు ఉపయోగించుకున్నాడు. అయ్యా ఒకసారి నాకు మీరు అవకాశం ఇస్తే నేను నా ప్రజలకు తెలియజేస్తాను. సమయాలు ఎప్పుడైతే దేవునికి మాటిచ్చాడు, నిలబడ్డాడో ఆ ఖాళీ స్థలంలో, సమయాలను బట్టి దేవుడు ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడు మోసే విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ నాశనకరమైనటువంటి కుప్పములు దిగిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. మరణానికి, వాటముకి, అవమానానికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఆయన కోపం వస్తూ ఉంది, ఆయన ఉగ్రత వస్తూ ఉంది, ఆయన తీర్పు వస్తూ ఉంది. ఆయన కోపం ప్రజల మీదకి రాకుండా ఆయన కోపాన్ని చల్లార్చడానికి మధ్యలో కార్యించగట ఎవరైనా. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి సంకట ఆధిక్యత ఏంటంటే, ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. అక్కడేమో ఫిలిష్తీయులకు అడ్డంగా ఎవరు నిలబడ్డారు? సమయ నిలబడ్డాడు. ఇక్కడేమో ఉగ్రతకి అడ్డంగా ఎవరు నిలబడ్డారు? మరణానికి అడ్డంగా మోసే నిలబడ్డాడు. ఈరోజు మీ కుటుంబ
లేదా మీ స్నేహితులు, మీ యొక్క బంధువులు మరణానికి, నాశనానికి, ఉగ్రతకి దగ్గరగా ఉన్నప్పుడు దేవుని చేత పిలువబడిన వారిగా దేవుని సన్నిధిలో మధ్యలో నిలబడేటువంటి ఆధ్యాత్మిక బలాన్ని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో మీ ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయడానికి అవకాశము ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ దైవజనుడు మోషే వారి గురించి మాట్లాడుతూ ఒక చోట ఏమంటారంటే, ఇదిగో ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు కనుక దినమంతా దేవుడి వారితో మాట్లాడుతున్నా, దినమంతా వారితో కలిసి ఉంటున్నా వారి హృదయాలు దేవుని వైపు కాకుండా లోక వైపు ఉన్నాయి. అంటే దినమెల్ల లోబడనొల్లని ప్రజలు, అలాంటి వారి కొరకు మోసే వచ్చి అన్నాడు, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి, నేను వారి పక్షంగా మధ్యలో నిలబడతాను. ఈరోజు మీరు ఏం చెప్పాలంటే, అయ్యా నేనున్నాను, నా కుటుంబం కొరకు నేనున్నాను, అయ్యా నా బిడ్డల కొరకు నేనున్నాను, నా సమాజం కొరకు, సంఘం కొరకు నేనున్నాను. అయ్యా ఖచ్చితంగా మోసేకి వచ్చినటువంటి ఆ పొగడ్తలే మోసేకి రాలేదు. మీరు అబ్జర్వ్ చేసిన లేదు కానీ ఎక్కడైనా ఇజ్రాయెల్ ప్రజలు మోసేని పొగడినట్టు ఉందా? అప్పటికప్పుడే మంచినీళ్ళు లేవు, మాంసం లేదు, తీపి లేదు. ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ మమ్మల్ని ఏం చేద్దాం తీసుకొచ్చావు? అసలు నాకు అర్థంగా కడుగుతాను. ఇదిగా ఏదో అన్నావు, పాలు తేలిన ప్రపంచ దేశం అన్నావు, గాల్లో మేడలు కట్టేస్తావు, ఇదిగో వజ్రాలు, వైడూర్యాలు, అదన్నావు, ఇదన్నావు, తీరా చూస్తే ఉల్లిగడ్డలు, ఆ దొంపలు, ఆ శబ్దం అదే బాగుంది కదా అని ఎవరినన్నారు? మోసే. నోరు ఆరిపోతుంది, మంచినీళ్ళు లేవయ్యా. అందుకని మోసే ఏమనలేదు. దేవుని వైపు చూసాయా, మరి నేను ఏ సమాధానం చెప్పాలి? దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే దేవుడి పక్షంగా నిలబడ్డాడో దేవుడు మోసే ద్వారా ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, వరకు మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం నుండి చదివితే అక్కడ కూడా మరొక దైవజనుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయం 23వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి వెళ్ళేది నిలుచుండెను. అయ్యా చాలండి. ఇక్కడ ఒకటి సమూయేలు నిలబడ్డాడు అడ్డంగా, అయ్యా నా ప్రజల పక్షంగా ఫిలిష్తీయులు నా ప్రజల మీద విజయం పొందకుండా నేను నిలబడతాను, ప్రార్థన ఆత్మతో నిలబడ్డాడు. రెండవది మోసే నిలబడ్డాడు. మరణము భయంకరమైనదే, కానీ మోసే అన్నాడు, ఏం పర్వాలేదయ్యా, నేనున్నా, నా ప్రజల మీద ఉగ్రత రాకుండా నేను నిలబడతాను అని. ఎప్పుడైతే మోసే నిలబడ్డాడో దేవుడు ఆ మరణపు కోపంలోంచి ప్రజలు రక్షించినట్లుగా చూడగలుగుతున్నాం. మూడవది అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాము నిలబడినప్పుడు దేవుడు గతించిన శుక్రవారం నేను మీకు కంక్లూజింగ్ అంటే ముగింపులో తెలియజేసినట్టు గుర్తు ఏమన్నారంటే, అబ్రహాము ఇంకా ఎక్కడ నిలబడ్డారు? యెహోవా సన్నిధిలోనే ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనకి చెప్పకుండా మనసులో దాచుకోలేడు. ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడాలనేది ఆయన ఉద్దేశము. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, అయ్యా ఆయన మాట్లాడలేనటువంటి ఆయన కాదు, మీకు తెలుసు ఆ పదానికి అర్థం ఏంటో తెలుసు. ఈయన చెవులుండి వినలేనివాడు కాదు, ముక్కుండి వాసన చూడలేనివాడు కాదు, అయ్యా నోరుండి మాట్లాడలేనివాడు కాదు. అంటే ఈయన ఎవరు? మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆశ్రయించినటువంటి దేవుడు, ముఖాముఖిగా మోసేతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడి మనల్ని ఆదరించేటువంటి దేవుడు. కనుక ఇక్కడ అబ్రహాముతో అంటే చెప్పకుండా ఉండలేనటువంటి ఆయన మనతో కూడా దేవుని సన్నిధిలో నిలిచిన వారికి ఖచ్చితంగా తెలియజేస్తాడు. దేవుని సన్నిధిలో నిలవడం మాత్రమే కాదు, కానీ ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సంఘటన ఏంటంటే, అబ్రహాం ఇంకా నిలబడినప్పుడు మనసు ఒప్పుకోలేదంటే వచ్చి, అబ్రహామా మరి ఇది పరిస్థితి అనగానే చెప్పేసి వెళ్ళిపోయినా, నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలనుకుంటూ ఉన్నానయ్యా, మరి అక్కడ నీ తమ్ముడు కొడుకైనా లోతు ఉన్నాడు కదా అనేసి వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలుచుండి ఏమని బేరం ఆడుతున్నాడు తెలుసా? అయ్యా ఒకవేళ అక్కడ ఒక 50 మంది ఉంటే నీతి మంది, పోనీ ఒక 40 మంది, ఒక 30 మంది, 20, 10, కొన్ని చివరికి ఒకరుంటే, అంటే దేవుని సన్నిధిలో నిలిచే వారికి ఉండేటువంటి ఆ ధైర్యం ఏంటంటే, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు మన ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన పక్షపాతంతో ఏ ఒక్కరిని చూసే దేవుడు కాదు. మీరు అడగండి నేను ఇస్తాను, అడుగు ప్రతి వారికి ధారాళంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కనుక అబ్రహాం అడిగారు, నిలబడ్డారు. అబ్రహాము దేవుని పక్షంగా నిలబడి, అయ్యా వాడు మంచోడు కాదు, నాకు అర్థం అవుతుంది, నా తమ్ముడు కొడుకు కొద్దిగా లోకస్తులతో కలిసిపోయాడు,
సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగినటువంటి పాపంలో వాడు కూడా మేబీ పాలుభాగస్తులై ఉండొచ్చు, కానీ ఎంతైనా నా తమ్ముడు కూడా కదా అని ఎప్పుడైతే అబ్రహాం నిలబడి దేవుని సన్నిధిలో అడిగాడో, అంటే మీరు గమనించండి, ఒక కుటుంబం కొరకు కానీ, ఒక వ్యక్తి కొరకు కానీ, ఒక సమాజం కొరకు కానీ, ఒక వ్యక్తి దేవుని మీద భరోసా, దేవునికి ఆధారపడి దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఒక గొప్ప నమ్మకంతో ఎవరైతే ధైర్యంగా నిలబడతారో వారి ద్వారా దేవుడు ఉన్నటువంటి కార్యాలు చేయబోతూ ఉన్నారు. భయపడేటువంటి గిద్యోన్ని దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన తిరుపతయ్యా అంటే నాకు నువ్వే కావాలని ఆయన, నాకు చేత కాదంటే ఏం పర్వాలేదు. మోసే దగ్గరికి చూడండి, మోసే వచ్చి అన్నాడు నేను నత్తోడంటే ఏం పర్లేదు, నాకు ఆడే కావాలి, నత్తోడే కావాలి, గట్టిగా మాట్లాడాడు, నాకెందుకు నువ్వు రా అన్నాడంటే దేవుడు. మోసే తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనాంగమును ఆశీర్వాదకరమైనటువంటి స్థలానికి నడిపించడానికి దేవుడు మోసేకు తోడుగా అహరోను ఇచ్చాడు. తర్వాత అబ్రహాము విషయంలో చూస్తే అబ్రహామును కొంతవరకు నడిపించిన తర్వాత ఇప్పుడు అబ్రహాము తన ద్వారా వచ్చినటువంటి జనాంగాలు ఏవైతే ఉన్నాయో తద్వారా ఇస్సాకు తర్వాత యాకోబు గర్భానికి వచ్చినటువంటి యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తులో కూర్చోబెట్టాడు దేవుడు. తన ప్రణాళికలన్నీ కూడా చాలా క్రమబద్ధీకరంగా ఉంటాయి. నేను అనుకున్నాను, అంటే బైబిల్ తరగతి పొందినటువంటి ఆ మొదటి దినాల్లో పీకేసి బైబిల్ స్టడీ, బైబిల్ నాలెడ్జ్ చదువుతున్నప్పుడు నేను ఫస్ట్ మొదటి సంవత్సరం అనుకున్నాను 12 మంది కదా ఇజ్రాయేల్, 12 మంది అయితే ఇప్పుడు 12 మంది ఒక్కొక్కరు ఒక్క దగ్గరికి వెళ్ళిపోతే ఉమ్మడిపట్టం ఎలాగా ఉంది. ఇప్పుడు ఒకరిలో ఒకరికి నాకు అర్థం కాకపోతే మోసే అది యోసేపు కాలేజీలు కట్టేశారు, పడేశారు. ఇప్పుడు ఐగుప్తులు అంత శత్రువులు, అక్కడి నుంచే కదా దేవుడు తీసుకొని వచ్చాడు. మరి మళ్ళీ అసలు ఏంటి, అసలు దేవుడి ప్లాన్ ఏంటి, అసలు యోసేపుని అక్కడికి పంపించాలి అని అంటే మీరు చూడండి, నాకు ఆ తర్వాత కాలంలో నాకు అర్థమైంది దేవుడి కార్యాలు చేసే విధానం. మీరు ఎప్పుడైనా ఏ ఎంఆర్ ఆఫీస్కి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వరకు ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలోకి వస్తా, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, మండల ఆఫీస్లో చిన్న పని ఉంది, మన చర్చిలో ఎవరిని అడుగుతారు, సార్ ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు ఈ పని జరగాలంటే అది అంటే ఎలాగా పరిష్కారం ఎలాగా అని ఎవరిని అడుగుతారు? మన మందిరంలో ఎవరైనా ఉన్నారా? రమేష్ గారు ఉన్నారు. వీళ్ళు ఏమంటాం అంటే సార్ ఇది ఏంటి పరిస్థితి, ఎందుకని ఆయన ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి కంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గురించి అడగాలని ఎవరిని అడుగుతాం? రావణ్ గారిని అడుగుతాం. ఇప్పుడు మెడికల్ కి సంబంధించిన విషయాలు ఎవరైనా ఉన్నారని ఎవరిని అడుగుతాం? అంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు. ఆ తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, ఆ తర్వాత ఈ డ్వాక్రా మహిళలు ఉన్నారు. అందులో పనిచేసేటువంటి వ్యక్తుల దగ్గరికి ఎలాగ అసలు అంటే ఇప్పుడు దేవుడి యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు చూడండి, వీళ్ళు రాబోయే కాలంలో కరువు ఎదుర్కొంటారు, సమస్య ఎదుర్కొంటారు. కనుక ఆల్రెడీ అక్కడ ఎవరు ఉండాలి? దేవుని బిడ్డలు. అంటే దేవుని క్రమమును కొనసాగించడానికి ఒకరు ఉండాలి. యోసేపు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు, అంతే డైరెక్ట్ గా తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదు. అంచెలంచెలుగా బాధపరుస్తూ తన బాధలో తన దేవుడిని తెలుసుకుంటూ సాక్ష్యాన్ని నిలబెట్టుకుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుంటే 7 సంవత్సరాలు పంట పండించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు గోన్లు పెట్టుకొని వెళ్తున్నారు. అంటే దేవుడికి తెలుస్తున్నారు ప్రణాళిక, నైనా తగిన సమయం వద్ద మీ కొరకు పంట సిద్ధపరుస్తాడు, కనుక మీరు గోన్లు పెట్టుకొని వెళ్ళడం మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగమంతా పోయి ఐగుప్తులో కూర్చొని ఆశీర్వాదకరమైనటువంటి పంటను తిన్నారు. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉండొచ్చు, అంటే కొన్ని సమస్యలు మీకు ఏర్పడతాయి. నేను అనుకుంటాను కుటుంబంలో ఈరోజు నువ్వు ఎదుర్కొనే సమస్య, నువ్వు పడేటువంటి నిందలు అవమానాలు ఏవైతే ఉన్నాయో, నేను అనుకుంటాను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, అయ్యో నా కుటుంబంలో నేను ఒక్కదాన్ని, నా కుటుంబంలో నేను ఒక్కటే, నా కన్నీరు ఎవరూ చూడడం లేదు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయినా నా వ్యాధి ఎవరికి అర్థం కావడం లేదు, నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు, నా పిల్లలే నన్ను అర్థం చేసుకోలేదు అంటే నేను అంటాను ఒకనొక దినమందు నీ కుటుంబానికి నీవే ఆశీర్వాదకరమైన తల్లిగా మారిపోతుంది. దేవుడు తన కొరకు ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు నేను ముగ్గురు వ్యక్తులు నేను తెలియజేశాను. మిగిలిన సమయం అంతకని అంటే వారందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సమయం లేదు కనుక సమయాలు దేవుడి పక్షంగా నిలబడ్డాడు. తన ప్రార్థనాత్మను బట్టి దేవుడు ఫిలిస్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు ఏడ్చారు. న్యాయాధిపతులు అందరూ ఒక క్రమంలో న్యాయాధిపతులు అందరూ వచ్చారు. ఎంతో మంది న్యాయాధిపతులు, దెబోరా కానీ, గిద్యోను కానీ, యొఫ్తా కానీ, అందరూ కూడా న్యాయాధిపతులే. అయినా ఎంతమంది న్యాయాధిపతులు వచ్చినా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతుల్లో భయంకరమైనటువంటి హింస పొందారు.
ఎవ్వరు కూడా పరిపూర్ణంగా వారి చేతిలో నుంచి కాపాడలేకపోయారు. సంవత్సరం కూడా న్యాయాధిపతి. అయినా దేవుడు ఫిలిష్తీయులకి ఎప్పుడు అవమానకరమైన పరిస్థితి తీసుకొచ్చాడంటే సమూయేలు ద్వారా తీసుకొని వచ్చాడు. సమూయేలు తర్వాత దేవునికి అర్థమైంది ఈ ప్రజలందరూ మరి వారి వారి భక్తి జీవితంలో పడిపోతున్నారట. దేవుడు సమూయేలు నిలబెట్టుకున్నాడు, కార్యం జరిగించాడు. రెండవది మోసేను దేవుడు నిలబెట్టాడు. మోసే వచ్చాడంటే నేను నిలబడతానయ్యా, నా ప్రజల మీద మరణం వస్తుంది, నేను అడ్డుగా నిలబడతాను అని ఎప్పుడైతే మోసే నిలబడ్డాడో కొద్దిపాటి అవమానాలు, నిందలు, శ్రమలు వచ్చాయి. సొంత తోడగొట్టినటువంటి అక్కే చూడు ఎంత స్టైల్ చేస్తున్నట్టు అని పళ్ళు కొరికింది. ఆహ్వానించాడు, నేను కదా నీ నోటికి బోరని. ఏంటి అసలు మోసే నాకు చెప్పకుండా చేస్తున్నాడు. అయినా మోసే నిలబడ్డాడు. దేవుడి ప్రజలు ఉన్నతమైనటువంటి బాధ్యతల నుంచి దేవుడు తీసుకుని వచ్చేలా చేశాడు. మూడవది అబ్రహాము నిలబడ్డాడు. అనేక జనాంగములు తన ద్వారా నడిపించబడడానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంది. నేనంటాను మీ కుటుంబానికి మీరు వారధులుగా నిలబడాలి. అవమానాలు అంటాను కొన్ని విషయాల్లో తట్టుకోలేము, మనస్తాపానికి గురైపోతాం. చాలా నేను అసలు కొన్నిసార్లు ఎందుకు అవసరం పెళ్లి చేసుకున్నాం అనుకుంటాం. అసలు ఆ టైంలో ఎవరైనా యవనస్తులు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, లేడీస్కి అయితే ఆడపిల్లలు కానీ, మగవాళ్ళకి అయితే మగపిల్లలు కానీ కనబడుతురే నీకు చెప్తున్నాను, లైఫ్లో ఎప్పుడు పెళ్లి చేసుకోకు అంటాం. ఎందుకంటే వచ్చేటువంటి ఒత్తిడులు అలా ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఎప్పుడైతే మానసికంగా మనం ఇబ్బంది పడతామో అప్పుడు మనం చేసే పని మీద మనకి విరక్తి వచ్చేస్తుంది. మనం చేసే పని మీద మనకి ఆసక్తి కోల్పోతాం. నేను ఇప్పుడు చెప్పినటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో యోసేపు కానీ, అబ్రహాము కానీ, సమూయేలు కానీ, మోషే కానీ, ఇంకా బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కానీ, వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళు నిలిచినటువంటి స్థలం నుంచి అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. ప్రాణం పోయినా పర్లేదు, నేను నా దేవుని కొరకు, నా కుటుంబం కొరకు నిలబడతానని నిలబడ్డాను. కనుక ఈ రోజు బైబిల్ గ్రంథంలో వారి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లలు వారు మాత్రమే కాదు, చరిత్రలో ఎంతో మంది దైవజనులు కావచ్చు, మిషనరీలు కావచ్చు, మరి చరిత్రకారులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసినటువంటి వడంబడికలు దేవుని సన్నిధిలో వెళ్లి తిరిగి చూడకుండా దేవుని పట్ల విశ్వాసంతో కొనసాగారు. కనుకని ఈరోజు మనము ఉన్నతమైనటువంటి సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాము. అదే దైవజనుడైన ఏసీఎల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటాడు, దేవుడు అంటాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు, అనగా దేశం అనగా మనుషులే కనుక నేను మనుషులను పాడు చేయకుండానట్లు పాడైపోయినటువంటి ఆ బండ సందులలో, బద్దలైనటువంటి ఆ సందులలో ఎవరు నిలబడతారు? నా కొరకు అరుడైన వాడు ఒక్కడైనా ఉన్నాడా? యోగ్యత కలిగిన వాడు నా పక్షంగా నిలబడ్డానికి. శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకరైనా నిలబడగలిగితే వారి పక్షంగా దేవుడు కార్యం చేస్తారని కొంతమంది దైవజనులు మనకు పరిచయం చేస్తారు. కనుక దేవుడు పక్షంగా నిలబడతాం. మన కుటుంబాలలో మరి దేవుడి కార్యాలు చూసే వారిలో మనమే మొదటి వారిగా ఉండాలని దేవుడి సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం దేవుడి సన్నిధిలో, అయ్యా నా కుటుంబం కొరకు నాయన నేను నిలబడాలనుకుంటూ ఉన్నాను. నా ప్రభావం నా బిడ్డల కొరకు, నా భర్త